నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ నేను శివాని బుల్టల ముద్దుగా హెడ్లైన్స్ అంబటి ట్వీట్కు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ తనకు అసలు టీఎంసీ అంటే ఏంటో తెలుసా అంటూ ఎద్దవా ఏపీలో పెంచిన పెన్షన్లు రేపటి నుంచి ప్రారంభం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం పనసపల్ల లోడ్లో 35 కిలోల గంజాయి కలకలం ముగ్గురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్లో భారీ వర్షం జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ రేపు పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న అధికార విపక్షాలు ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా వారంలోనే 800 బాంబులతో దాడి పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగంలో ప్రవేశించారు. పోలవరంలో అమెరికా, కెనడా చెందిన 4 నిపుణులు పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు వారు అక్కడే ఉంటారు. 2 రోజుల పాటు ప్రాజెక్టు అశాంతం పరిశీలిస్తారు. ఆ తర్వాత 2 రోజుల పాటు మేధోమథనం చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్యులు, కేంద్ర జల సంఘం నిపుణులు, సిఎస్ఎంఆర్ సంస్థ ప్రతినిధులు, వ్యాప్స్కాప్, బావర్, కెల్లార్, మేఘా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, వివిధ ప్రొఫెసర్లు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చిస్తారు. Juts into the what you call the sand, and it is somehow when you look at the intersection of it, it's somehow sandwiched into the sand. So. పోలవరంలో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు పెను సవాలు పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన శరణ్యమైన కేంద్ర జల సంఘం నిర్ణయించిన క్రమంలో ఈ అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే డిజైన్లు రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ అఫ్రీ సాయం తీసుకుంటున్నారు. వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ సిస్ హెంగ్బర్లు నియమితులయ్యారు. పోలవరంలో సవాలుకు సంబంధించిన కీలక అంశాల్లో వీరు నిపుణులు. అంతర్జాతీయ డ్యాం భద్రత నైపుణ్యం, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్కల్ప్చర్ ఇంజనీరింగ్, స్కల్ప్చర్ సొల్యూషన్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండడంతో వీరిని ఎంచుకున్నట్లు కేంద్ర జల సంఘం తెలిపింది. ప్రధాన డ్యాం నిర్మాణ పనులు, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం పరిశీలన, ఆగడాలు, అక్కడ భౌతిక పరిస్థితులు మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణులు ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. తొలి రోజు 2 గంటల పాటు అక్కడే ఉండడంతో పాటు 2వ రోజు సమయం మొత్తం ఇందుకే కేటాయిస్తారు. ప్రస్తుతం పోలవరంలో ప్రధాన సవాలున్న ఇక్కడే ఉన్నాయి. 2 గంటల పాటు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన మొదటి గ్యాప్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఇప్పటికే అక్కడ కొంతమేర పని జరిగింది. ఎడమ వైపున అక్కడ నిర్మించిన డయాఫ్రమ్ వాల్ను పరిశీలిస్తారు. ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. రేపు ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొననున్నారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్దారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేస్తారు. మంగళగిరి నియోజకవర్గం
పెనుపాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పింఛన్ లబ్ధిదారులు ప్రజలతో సీఎం ముచ్చటించనున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప విభాగాలకు చెందిన వారు పింఛన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పెంచిన నేపథ్యంలో 1వ తేదీ 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన ఏరియన్స్ కలుపుకొని మొత్తం 7,000 రూపాయలు పంపిణీ చేయనున్నారు. రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయల వరకు, మూడో కేటగిరీలోని పూర్తిస్థాయి దివ్యాంగులకు 5,000 నుంచి 15,000 వరకు, 4 కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు పింఛన్ను సొమ్ము పంపిణీ చేయనున్నారు. 5వ కేటగిరీలోని వారికి ఏ మార్పు లేకుండా యథావిధిగా పింఛన్ను సొమ్మును అందజేస్తారు. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ల నుంచి శనివారం డబ్బులను డ్రా చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి పింఛన్దారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేస్తారు. సామాజిక భద్రత పింఛన్లు జూలై 1న పింఛన్దారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను ఇప్పటికే సచివాలయ సిబ్బందికి స్పష్టం చేసింది. ఒక్క రోజులోనే పంపిణీ చేయాలని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు పూర్తి చేయాలని నిర్దేశించింది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భాగస్వామ్యంలు కానున్నారు. మరోవైపు జూలై 1న పింఛన్ పంపిణీ 90% పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. రేపు మీ అందరికీ తెలుసు, ఎన్నికల్లో హామీల భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 5 హామీలను కూడా మొట్టమొదటి సంతకంతో అమలు చేసిన విషయం మీకు తెలుసు. దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ 3,000 నుంచి 4,000, మరి అదేవిధంగా అంగవైకల్యులకి 5,000 నుంచి 15,000, మొత్తం 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని మరి రేపు పెన్షన్ గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే ఈ ప్రభుత్వానికి 1,000 రూపాయలు అధికారంలోకి రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన 15-20 రోజుల్లోనే మరి ఆ 1,000 రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. రేపు మాత్రం సచివాలయం స్టాఫ్, అవసరమైతే ఇతర స్టాఫ్, ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించి ఉదయం 6ంటికి స్టార్ట్ చేసి సాయంత్రం లోపల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా పర్యటనకు వస్తున్న జనసేనానికి ఘన స్వాగతం పలికేందుకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రేపు హైదరాబాద్ నుంచి విమానంలో రాజమహేంద్రవరానికి వచ్చే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన గొల్లప్రోలు పట్టణంలోని సత్యకృష్ణ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలులోని నివాసానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. ఇక జూలై 2వ తేదీ ఉదయం చేబ్రోలు నివాసం నుంచి బయలుదేరి కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు పంచాయతీరాజ్ శాఖ, అనంతరం ఇరిగేషన్ శాఖ, అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు
కనెక్టివిటీ, రహదారుల పరిస్థితిపై అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సమావేశం అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుంటారు. అక్కడ జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమవుతారు. జూలై 3వ తేదీన చేబ్రోలు నివాసం నుంచి కొత్తపల్లి మండలం ఉప్పాడ చేరుకుని అక్కడ సముద్రపు కోత ప్రాంతాలను పరిశీలిస్తారు. తిరిగి నివాసానికి చేరుకుని పిఠాపురం నియోజకవర్గ అధికారులతో పరిచయం కార్యక్రమం అనంతరం టీడీపీ, బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలు పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్లో జరిగే వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఖమ్మం జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఓవైపు వానదేవుడు కనుకరించక ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతులకు అటు వానదేవుడు కనికరించడం లేదు, ఇటు బోర్ల ద్వారా అయినా సాగునీటిని తోడుకుందామంటే కనెక్షన్లు ఇవ్వలేని పరిస్థితుల్లో అన్నదాత ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో రైతులకి విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. కరెంట్ ఆఫీసర్ల తీరుతో విసిగిపోయిన అన్నదాతలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. మోటార్లకు కనెక్షన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. మంత్రులు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు అధికారులు. ఆదిలోనే హంసపాదం వేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు తీరు మాత్రం మారడం లేదని ఫైర్ అవుతున్నారు. మాకు కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ముఠాపురం గ్రామంలో రైతులందరూ అప్పులు చేసి బోర్లు వేయించుకొని మంచిగా బోర్లు పడ్డాయని చెప్పి డీడీలు కట్టి ఏఈ దగ్గరికి వెళ్తే మామూలు లేకుండా ఆయన కలెక్షన్లు ఇవ్వట్లేదు, ట్రాన్స్ఫరాలు ఇవ్వట్లేదు. అంతకుముందున్న ట్రాన్స్ఫరాల కింద పెడదామంటే రైతులు కొట్టలేదు మమ్మల్ని, దాని కింద లోడ్ లేదని చెప్పి. దాన్ని 60-100 చేయమని అడిగితే మమ్మల్ని లంచం అడుగుతాడు మన రాయస్పురం ఏఈ బాలాజీ గారు. మమ్మల్ని చాలా చికాకులు పెడుతుండే. మిడిల్ ఫోల్ వేయాల్సి ఉంది. మా రైతులకి ఎలాంటి పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఎక్కడ కూడా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. అలాగే అధికారులు కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై శ్రద్ధ చూపడం లేదని రైతులు, రైతు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వైరా, ఖమ్మం రూరల్ 4 విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో డిఈల పర్యవేక్షణలో ఏడీఈ, ఏఈలు ఉంటారు. మండలంలో ఏడీఈలు అందుబాటులో నుండి ఏఈలతో సమన్వయం చేసుకుంటూ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో పనితీరు అలా సాగడం లేదు. 4 డివిజన్లలో పనిచేసే డిఈలు, ఏడీఈలు, ఏఈలు కొందరు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు రైతన్నలు. విద్యుత్ శాఖ అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండకపోవడంతోనే వ్యవసాయ కనెక్షన్లు పూర్తి స్థాయిలో పరిశీలించలేకపోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు విద్యుత్ కనెక్షన్లపై ఆధారపడ్డారు. ఈ క్రమంలోనే విద్యుత్ కనెక్షన్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయింది. పంటలు వేసుకునే తరుణం ఆసన్నమైన నేపథ్యంలో దాదాపు సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా 518 కలెక్షన్లకి ఇప్పటికీ రైతులు దరఖాస్తు చేసుకొని ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ సంబంధిత మంత్రులు కానీ ఎవరు కూడా వాళ్ళకి రైతులకి సకాలంలో అందించాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఇప్పటికీ అందించలేదు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద స్పందించి సంబంధిత అధికారులు, మంత్రిత్వ శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలి. రైతులకి సకాలంలో ఈ అందించకపోతే రైతు రేపు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే యంత్రాంగం స్పందించాలి, తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎన్సీడీసీఎల్ సంస్థ పరిధిలోని 4 డివిజన్లలో 2649 మంది అన్నదాతలు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఖమ్మం నగరంలో 766, వైరా 323, సత్తుపల్లి 518, ఖమ్మం రూరల్ 579 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎస్టిమేటెడ్ వేయాలి. కానీ ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి చేయకుండా
కాలయాపన చేస్తున్నారు అధికారులు. వచ్చిన 2186 దరఖాస్తుల్లో ఎంతమందికి ఎస్టిమేటెడ్ వేశారో అనే డేటా కూడా పర్యవేక్షణ సర్కిల్ కార్యాలయంలో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వ్యవసాయ కనెక్షన్లపై అధికారులు ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారో అర్థమవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా నేలకొండపల్లిలో 251, ఖమ్మం నగర పరిధిలో 766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ దరఖాస్తులు వచ్చాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దరఖాస్తులు వస్తున్నా అసలు ఎందుకు ఎస్టిమేటెడ్ వేయడం లేదని నిలదీస్తున్నారు. దీనిపై జిల్లా అధికారి ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి త్వరితగతిన కనెక్షన్లు ఇచ్చి పంటల సాగుకు సహకరించాలని కోరుతున్నారు. సత్తుపల్లి డివిజన్లో రైతులు ఎన్నో ఖర్చు పెట్టి అక్కడ బోర్లు వేసుకున్నారు. విద్యుత్ కలెక్షన్ ఇవ్వాలని చెప్పి మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సుమారుగా 518 దరఖాస్తులు ఈనాడు డివిజన్లో పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు రైతులకి మీటర్లు ఇవ్వకపోవటం వలన వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా కూడా ఈనాడు వర్షాలు పడే అవకాశం లేదు. కానీ అదే మీటర్ ఇస్తే ఆ బోరన్న పెట్టుకొని వ్యవసాయం చేసుకోవడానికి ఆ మీటర్లు రాక ఈనాడు వాడు వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈనాడు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన రైతులు పంటని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే మన డివిజన్లో దరఖాస్తు చేసుకున్నారో 518 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే అది శాంక్షన్ చేసి వాళ్ళకి మీటర్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి అన్నదాత ఆవేదనను అర్థం చేసుకొని ఇకనైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడుతారా, లేదంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారా? అదే జరిగితే ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల దశాబ్దాల నాటి కళ నెరవేరింది. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ కేంద్రం తీపి కబురు చెప్పింది. మరి విలీనంతో కంటోన్మెంట్ పరిధిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకునున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? విలీనానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు? జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనంతో వారి చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిని డీనోటిఫై చేసినట్లు వెల్లడించింది. సంబంధిత శాఖ అధికారి డిప్యూటీ డైరెక్టర్ హేమంత్ యాదవ్ దీనిపై సంతకం చేయడంతో హైదరాబాదీలు దశాబ్దాల కాలం నుంచి ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ నెరవేరినట్టయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనంతో ఇకపై పౌర ప్రాంతాలు, వార్డులు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. వాటిపై కంటోన్మెంట్ బోర్డు అధికారుల పర్యవేక్షణ ఉండబోదు. ఆయా ప్రాంతాలు, వార్డులు కూడా తమ సమీప మున్సిపాలిటీలోకి విలీనమయ్యాయి. అయితే దీనిపై జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనంపై ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు. అలాగే మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి స్వయంగా విజ్ఞప్తి చేశారు. అయితే బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి స్థానిక పురపాలక సంఘాలు, నగరపాలికల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనానికి సంబంధించిన విధి విధానాలను తాజాగా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ విలీనానికి ఆమోదం తెలిపింది కేంద్రం. కంటోన్మెంట్ పౌర ప్రాంతాలను విలీనం చేయడంతో ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ జీహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ అయ్యాయి. ఇప్పటికే లీజుకిచ్చినవి నగరపాలక సంస్థకు బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఆ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కంటోన్మెంట్ బోర్డు బాధ్యుల సందేహాలను నివృత్తి చేసే తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేంద్రం సూచించింది.
నేషనల్ హైవే పరిహారం పంపిణీపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. కొందరు లక్షల రూపాయలు బినామీల ద్వారా తమ బ్యాంక్ ఖాతాల్లో వేసుకున్నారనే ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రాథమిక విచారణ చేపట్టి బినామీలను గుర్తించే పనిలో పడ్డారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టిన నేషనల్ హైవే విస్తరణ పనుల్లో భాగంగా భూములు కోల్పోయిన వారికి అందించిన నష్టపరిహారంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నేషనల్ హైవేకి సంబంధించిన పరిహారం పంపిణీపై ఆరా తీశారు. కొంతమంది బినామీల ద్వారా తమ బ్యాంకు ఖాతాలో వేసుకున్నారనే ఫిర్యాదు మేరకు వారిని గుర్తించే పనిలో పడ్డారు. అక్రమాలు జరిగాయన్న భూములు, వెంచర్లపై ఆరా తీస్తున్నారు. 4 వరుసల రహదారి విస్తరణలో భాగంగా పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో పరిహారం చెల్లింపు వివరాలు తీసుకున్నారు. అనంతరం పట్టణంలోని ఎస్బీఐ నుంచి రెవెన్యూ అధికారుల ఖాతాలకు డబ్బులు పంపిన దస్త్రాలను పరిశీలించారు. 2018 నుంచి 19లో రహదారి విస్తరణలో భాగంగా ఆసిఫాబాద్ పట్టణ సమీపంలో సర్వే నెంబర్ 9, 10లలో 6 ఎకరాల 12 గుంటల భూమిని సేకరించారు. నిబంధనల మేరకు కాకుండా కావాలని మార్కెట్ ధర కన్నా ఎక్కువగా చెల్లింపులు చేసినట్లుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ తరుణంలో అప్పటి ఆర్డీఓగా పనిచేసిన సిడాం దత్తు, సీనియర్ అసిస్టెంట్ నాగోరావు, సర్వేయర్ భరత్లపై విచారణ చేపట్టారు. వీరికి ఎవరి ఖాతాల నుంచి ఎంత మేరకు డబ్బులు వచ్చాయో, ఎవరు పంపించారో అనే కోణంలో భాగంగా ఎస్బీఐ బ్యాంకులో వివరాలు సేకరించారు. జిల్లా కేంద్రం శివారు ప్రాంతంలో గొల్లగూడ వెళ్లే మార్గంలో సర్వే నెంబర్ 9, 10లో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించారు. చాలా మంది రిజిస్ట్రేషన్లు చేసుకోలేదు. అనుమతులు లేని ఈ వెంచర్ల నుండి 4 వరుసల రహదారికి అవసరమైన భూమిని సేకరించారు. పంచాయతీకి రావాల్సిన 33% స్థలానికి సంబంధించిన ₹1 కోటి వరకు పక్కదారి పట్టించారు. ప్లాట్ల క్రయ విక్రయాలు జరిగాయని చెబుతూ మార్కెట్ ధర అమాంతంగా పెంచేశారు. 6 లక్షలు వెచ్చించాల్సిన ఈ భూములకు ఏకంగా 4.32 కోట్లు చెల్లించారు. దీంట్లో పాయికారి ఒప్పందంతో స్థిరాస్తి వ్యాపారులు, రెవెన్యూ అధికారులు ఎంత మేరకు చెల్లింపులు చేశారో ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. కోట్లలో సొమ్ము నొక్కేసిన 2 వ్యక్తులు తమ దగ్గర డ్రైవర్గా పనిచేసే వ్యక్తి ద్వారా రెవెన్యూ అధికారుల ఖాతాలోకి ₹1 కోటి వరకు చెల్లింపులు చేశారు. కళ్యాణ లక్ష్మి నిధులను కొందరు దళారుల పేరుతో డ్రా చేసుకున్నాడని, అందులో ఒకరిద్దరి తహసీల్దార్ల పాత్ర కూడా ఉందని డ్రా చేసిచ్చిన ఏజెంట్లు ఆరోపించారు. కళ్యాణ లక్ష్మికి చెందిన 34 లక్షల నిధులను ఆర్డీఓ తమతో డ్రా చేయించాడని, రెవెన్యూ లాగిన్లు, పాస్వర్డ్లు ఇప్పించింది కూడా ఆర్డీఓ అని దళారులు తెలిపారు. తప్పు చేసింది ఆర్డీఓ అయితే తమపై కేసు పెట్టించి అన్యాయంగా తమతో డబ్బులు కట్టిస్తున్నారని, తమకు కిడ్నాప్ చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని దళారులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు వరుసల రహదారి జిల్లా నుంచి వెళ్లడంతో భూములు కోల్పోయిన వారికి మంజూరైన పరిహారంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లుగా మొదట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. భూములు కోల్పోని వారికి కూడా లక్షల్లో పరిహారం రావడం, భూములు కోల్పోయిన వారికి అతి తక్కువ పరిహారం రావడం, పరిహారం చెల్లింపులో భారీ వ్యత్యాసాలు, ఇలా సమస్యలకు వెలుగులోకి వచ్చాయి. 4 వరుసల రహదారి ప్రస్తుతం పూర్తయినా కూడా ఇప్పటికీ పరిహారం అందని బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నేతల మద్దతుతోనే రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేసి భారీ స్థాయిలో నిధులు పక్కదారి పట్టించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిహారం
చెల్లింపు అంశంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో నిందితులందరూ కరీంనగర్ ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. మే 17, 27 తేదీల్లో 2 సార్లు విచారణ జరిపిన అనంతరం కోర్టు వీరి బెయిల్ని తిరస్కరించింది. దీంతో వేరువేరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు 4గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా వరంగల్లో పనిచేస్తున్న ఆర్డీఓ శ్రీరామ్ దత్తును, ఆర్ఐ నాగరావును ఆదిలాబాద్లో అదుపులోకి తీసుకోగా పట్టణానికి చెందిన మరో 2 లక్ష్మీనారాయణ గౌడ్ను హైదరాబాద్లో, సుబ్బశంభుదాస్ను ఆసిఫాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కరీంనగర్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. సర్వేయర్ భరత్ డిప్యూటేషన్పై హైదరాబాద్ పనిచేస్తుండటంతో అందుబాటులో లేనందున అదుపులోకి తీసుకోలేకపోయారు. బ్రిటిష్ వలస పాలన కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ న్యాయ వ్యవస్థలో కీలక మార్పులను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం రేపటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు, SMS వంటి ఎలక్ట్రానిక్ మోడల్ ద్వారా సమన్లు జారీ చేయడం, క్రూరమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వటమే కాకుండా రాజద్రోహం పదాన్ని తొలగించారు. భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. రాజ్యాంగ ఆదర్శనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికి ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వలసవాద నేర న్యాయ చట్టాల ముగింపును సూచిస్తూ అందరికీ న్యాయం చేయాలనే తలంపుతో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. చట్టాలు కేవలం పేరు మార్పుకే పరిమితం కాదని, చట్టాల్లో పూర్తి సవరణలను తీసుకొస్తామన్నారు. ఈ నూతన చట్టాలను పూర్తిగా భారతీయులే రూపొందించారని, దీని ఆత్మ శరీరం పూర్తిగా భారతీయదేనని అన్నారు. ఈ కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని నిర్ధారిస్తాయని హోంమంత్రి తెలిపారు. 60 में बना, इसका उद्देश्य ही दंड देना था, इसका उद्देश्य न्याय देना नहीं था. उसकी जगह भारतीय न्याय संहिता 2023 इस सदन की मान्यता के बाद पूरे देश में अमल में आएगी. माननीय अध्यक्ष, सीआरपीसी क्रिमिनल प्रोसीजर कोड 1998 इसकी जगह भारतीय नागरिक सुरक्षा संहिता 2023 इस सदन की अनुमोदना के बाद अमल में आएगी और इंडियन एविडेंस एक्ट 1872 की जगह भारतीय साक्ष्य विधेयक 2023 ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులో విచారణ పూర్తయిన 45 రోజుల్లోపే తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజుల లోపు అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీస్ అధికారి నమోదు చేయాలి. అత్యాచార బాధితురాలు వైద్య నివేదికలు 7 రోజుల్లో రావాలి. పిల్లలను కొనడం, విక్రయించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మైనర్పై సామూహిక అత్యాచారానికి జీవిత ఖైదీ లేదా మరణశిక్ష విధిస్తారు. భారతీయ శిక్షా స్మృతిలోని 511 సెక్షన్ స్థానంలో ఇప్పుడు 358 సెక్షన్లు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 18 సెక్షన్లు ఇప్పటికే రద్దు చేశారు.